ఇది ప్రజా వేదిక. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. సో ఒక వార్త వాట్సాప్లో ఒక సార్ పంపించారు. చాలా రోజులు అవుతుంది కానీ నేను చెప్పాను కదా, హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయానని చెప్పేసి. ఎందుకో నాకు మాత్రం దీని మీద వార్త చేయాలనిపించి చేస్తున్నాను. సో భక్తి తక్కువ, రీల్స్ ఎక్కువ. భద్రకాళి దేవాలయంలో రీల్స్ చేస్తున్న యువతీ యువకులు. భక్తి కంటే రీల్స్ మోజు. భద్రకాళి దేవాలయంలో సోషల్ మీడియా వేడి. ఓ ధర్మకర్త ఎవరికి పడితే వారికి VIP దర్శనాలు. భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో భక్తి తగ్గి రీల్స్ మోజు పెరుగుతుంది. అమ్మవారి దర్శనానికన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యువకులు పోటీ పడుతున్నారు. అమ్మవారికి మొక్కులు మొక్కే లోపల ఒక ఫోటో బయటకు వచ్చి ఫ్యామిలీతో, సన్నిహితులతో గ్రూప్ ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం సాధారణమైపోయినాయి. కొందరు గుడి లోపలే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రీల్స్ చిత్రీకరించడం భక్తులకు ఇబ్బందిగా మారింది. నిజంగా అండి, ఏం పిచ్చో ఏం మాయదారి రోగమో తెలియదు కానీ ఏదో నిజంగా మనం అంటూ ఉంటాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అది ఇది అని చెప్పేసి అని. ఏం ఇన్ఫ్లుయెన్సర్సో ఏమో నాకు తెలియదు. చాలామంది అంటే ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఇన్స్టాగ్రామ్స్లోనో, లేకపోతే యూట్యూబ్లోనో, లేకపోతే ఇంకా సోషల్ మీడియా అన్ని మిగతా మాధ్యమాలలో అన్నిట్లలో మనం చూస్తూనే ఉన్నాం. పిచ్చి ఏదో అంటారు వచ్చినావా, ఏదో పరాకాష్ఠకు చేరి సంథింగ్ ఇంకేదో అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. ఆ భక్తి భగవంతుడికి ఎరుక. నిజంగా వాళ్ళకి నిజంగా భక్తి ఉందా, లేకపోతే నిజంగా ఏదో ఒక హీరోయిన్ లాగా, ఒక హీరో లాగా ఫీల్ అవుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. నిజంగా సాధారణంగా వెళ్ళామా, ఆ భగవంతున్నో లేకపోతే ఆ అమ్మవారినో ప్రార్థించుకున్నామా, మనకు ఉన్నటువంటి భారాన్ని దించుకున్నామా, అమ్మవారికి ఏదైనా మనకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకొని కాసేపు అక్కడ ధ్యానం చేశామా అనేది కాదు. ఎంతసేపు సెల్ ఫోన్స్ పట్టుకొని ఫోటోలు దిగడాలు. సరే దిగితే దిగారు కానీ బయటకు వచ్చినాక దిగొచ్చు కదా. అక్కడ తిరిగేటువంటి భక్తులు, లేకపోతే అక్కడ భక్తితో వెళ్ళేటువంటి భక్తులను ఇంతమందిని ఇబ్బంది పెడుతూ ఏదో పెద్ద పోటుగాలంలాగా ఏదో పెద్ద సాధించడం అని చెప్పేసి అని నిజంగా ఎంత చిల్లర వేషాలు వేస్తూ ఉంటారంటే కొంతమంది. చూసి నవ్వుకోవడం తప్ప ఇంకేం. అంటే పిచ్చి వాళ్ళని చూసి ఏం చేస్తాం చెప్పు. మధ్యలో కాగితాలపై ప్రదక్షిణల సంఖ్య రాసుకొని చూపడం, ఫోన్ కెమెరాల ముందు హావభావాలతో ప్రదర్శనలు చేయడం వల్ల ఆలయంలో భక్తి వాతావరణం దెబ్బతింటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రోజు దర్శనానికి వస్తుండగా చాలామంది యువత సోషల్ మీడియా ప్రలోభానికి లొంగి పుణ్యక్షేత్రాలను కూడా ఫ్యాషన్ వేదికలుగా మార్చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న చిన్న సినీ ప్రముఖులు, యూట్యూబర్లు లేదా స్థానిక నాయకులు గుడికి వచ్చినప్పుడు VIP తరహాలో గుంపులుగా 20 నుండి 30 మంది ప్రవేశించడం, ఓ తోపు ఆలయ ధర్మకర్త ఒకరు వారికి వరుసగా కండువాలు కప్పడం వంటి చర్యలు భక్తుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సో భక్తుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకు భక్తుల్లో సందేహాలు రేకెత్తించారు? పిచ్చి వాళ్ళలా కొందరు తయారయ్యి ఈ విధంగా గుళ్ళోకి రావడాలు, ఏదో సెల్ఫీలు దిగడాలు, ఏదో సాధించడం అని చెప్పేసి అని గుంపునంతా వేసుకొని నిజంగా అనిపిస్తుంది, మీ పిచ్చి తగలయ్యా. నిజంగా మీ పిచ్చితో పక్కనున్నోళ్ళకి పిచ్చెక్కిస్తున్నారు. నిజంగా చూడాలంటే ఏవైనా రీల్స్ వచ్చినా కానీ, ఒకవేళ ఏదైనా ఓపెన్ చేసినా కానీ, ఏదైనా రీల్ వచ్చినా కానీ వీళ్ళకేమిటుంది మాయదార రోగం అని చెప్పేసి అని. నిజంగా నాకు కూడా అసలు ఇలా మాట్లాడకూడదు, అలాగే అనిపిస్తుంది నాకు నిజంగా. కొంతమంది ఉంటారు, ఏదో అంటుంటారు కదా, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు, ఎవరనుకుంటే ఏంటి అని చెప్పేసి అని చేస్తూ ఉంటారులేండి. కొంతమంది అతి చేస్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు అదో రకమైన మానసిక రోగులు అని చెప్పేసి అని. ఈ మధ్యలో తిరుపతిలో జరిగిన విషయం కూడా చూసే ఉంటారు కదా. సో ఉంటారండి కొంతమంది పిచ్చోళ్ళు అలా గుడి దగ్గర. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే భద్రకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడే కాదండి, ప్రతి దగ్గర ఉన్నారు కొంతమంది పిచ్చి పరాకాష్ఠకు చేరుకొని ఏం ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏదో పెద్ద హీరోయిన్స్ లాగా. నిజంగా హీరోయిన్స్ అంటే వాళ్ళు, అంటే మనం అనేటప్పుడు కూడా అంటూ ఉంటాం కదా, హీరోయిన్స్ని అనకూడదు వాళ్ళని. జస్ట్ అంటే దే ఆర్ యాక్టర్స్ అని చెప్పేసి అని. వాళ్ళు యాక్టర్సే కానీ అంతకు మించి చేస్తున్నారు వీళ్ళైతే యాక్టింగ్ అయితే.
సో ఇక్కడ అర్థమైపోయింది కదా, ఒక చిన్న చిన్న సినీ ప్రముఖులు, యూట్యూబర్లు లేదా స్థానిక నాయకులు గుడికి వచ్చినప్పుడు విఐపి తరహాలో గుంపులు గుంపులుగా 20 నుండి 30 మంది ప్రవేశించడం. సో కొంతమంది వ్యవహారం, వాళ్ళు ప్రవర్తించే తీరు. ఓ తోపు ఆలయ ధర్మకర్త ఒకరు వారికి వరుసగా కండువాలు కప్పడం వంటి చర్యలు భక్తుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో గౌరవం తగ్గిపోతుందని, ధర్మకర్తల బాధ్యత భక్తుల పక్షాన ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకొని గుడి క్రమశిక్షణను కాపాడేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. నిజంగా ఇంకా అందులో ఉన్న కొంతమంది ధర్మకర్తలే, గుడిలో ఉండే ధర్మకర్తలే ఈ విధంగా ప్రవర్తిస్తే బయట పిచ్చోళ్ళు కొంతమంది ఎందుకు పెరగరండి? ఈ సెల్ఫీలు దిగడాలు, ఫొటోస్ దిగడాలు, ఫ్యామిలీతో దిగడాలు, అక్కడ వచ్చినటువంటి వీరాభిమానులతో దిగడాలు, అదేదో చేస్తున్నాం, ఏదో మనం సాధించేసామని చెప్పేసి అని పిచ్చి పిచ్చి వీడియోస్ తీసి పిచ్చి పిచ్చివన్నీ ఇంకా ముందుకొచ్చేసి మేము తోపులమ్మ అది ఇది అని చెప్పేసి చెప్పుకోకపోతే ఇంకేం చెప్పుకుంటారు చెప్పండి. సో నిజంగా సమ్ టైమ్స్ మనకి మనం హెల్తీగా ఉండడం కోసం అని చెప్పేసి అని ఇలాంటి వార్తలు ఇలా చేసే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళని చూసినప్పుడు మనకు కొంత ఏదైనా ఫీలింగ్ ఇదిగా అనిపించినప్పుడు చూసి నవ్వుకుంటాం, పిచ్చోళ్ళని చూసి నవ్వుకుంటాం కదా, అలాగే ఉంటారు. కానీ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, మేము చేసేటి అన్ని పిచ్చి పనుల్లా ఉన్నాయి, ఎదురుగా అబ్బా ఓ ఆహా ఓహో అంటున్నారు కానీ బట్ వెనకాల తిట్టుకుంటున్నారు అని చెప్పేసి అని కొంతైనా ఎందుకు అనిపించట్లేదు? కనీసం పక్కనున్న వాళ్ళైనా వీళ్ళకి ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళతో పాటే తిరుగుతూ ఉంటారు కొంతమంది జనాలు, వాళ్ళు చాలా తోపు, వీళ్ళు చాలా తోపు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఇన్స్టా రీల్స్ అంటూ పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చిని అంటే ఇంకా పిచ్చి ముదిరిపోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో నిజంగా ఆ ధర్మకర్తలు అలా చేస్తుంటే ఇంకెవరేం చేస్తారు అదనమాట. సో పిచ్చిని చూసి పిచ్చోళ్ళకు కొంచెం దూరం ఉండాలి, లేదా అది పిచ్చి అని చెప్పేసి అని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప పిచ్చోళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు మనం ఎప్పుడు కూడా. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.